థైరాయిడ్ సమస్య వచ్చింది. లావు ఉన్న వాళ్ళు లావుగానే ఉన్నారు, సన్నగా ఉన్న వాళ్ళు సన్నగానే ఉన్నారు. జీవితాంతం ఇంకా తగ్గదు అని ఒక మెంటలీగా ఫిక్స్ అయిపోయారు. అవునా? అసలు మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు రూట్ కాజ్ ఏంటో చూసుకోవాలి కదండి. థైరాయిడ్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి తెలీదండి. ఇదేనండి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, ఇవే కదా. అవునా? ఎప్పుడైతే మీరు స్ట్రెస్ కి లోన్ అవుతారో మీ బ్రెయిన్ లో పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అనేది దెబ్బతింటది. అంటే మిస్ హార్మోనైజ్ అవుతాయి. అవి ఎప్పుడైతే హార్మోన్స్ ప్రాపర్ గా రిలీజ్ చేయలేవో మీ బ్రెయిన్ లో పీనియల్, పిట్యూటరీ గ్లాండ్ అనేవి ఈ రెండు కూడా దెబ్బతింటాయి. ఎప్పుడైతే మీరు స్ట్రెస్ తో ఉంటారో. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అవి ఏం చేస్తాయి? హార్మోన్స్ ని సిక్రెట్ చేసి థైరాయిడ్ కి కావాల్సినటువంటి హార్మోన్ ని అవి పంపిస్తాయి. అవి ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతాయో అప్పుడు ఆటోమేటిక్ గా మీ థైరాయిడ్ గ్లాండ్ అనేది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అయిపోయింది నాకు కథం. పీనియల్, పిట్యూటరీ గ్లాండ్ అని మీరు యాక్టివేట్ చేసుకోవాలి. ఎందుకు నేను పదే పదే ఇక్కడ ఫింగర్ ని చూపిస్తున్నానంటే అయన్నొద్దు, పాయింట్కి రా. పాయింట్కి వస్తున్నాను. మన బాడీలో ఏవైతే ఆర్గన్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా నర్వస్ సిస్టమ్ తో కనెక్షన్ ఉంటుంది కదా. దాని ఎండింగ్ పాయింట్స్ వచ్చేసి మన పామ్స్ లో ఏదో ఒక చోట ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అట్లాగే ఈ పర్టికులర్ థంబ్లో మీ బ్రెయిన్ అంటే ఇక్కడ చూడండి ఈ లైన్ ఉందా, ఈ లైన్ పైన మీ హెడ్ ఏరియా అనమాట. దీంట్లో పీనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ ఆ గ్రంథులు ఎక్కడ ఉంటాయంటే ఈ లైన్ కి కొంచెం పైన ఇక్కడ ఉంటుంది. మీరు ఇలా నొక్కితే మీకు పెయిన్ ఫీల్ అవుతుంది, ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది ఇదే గ్లాండ్ అనేసి. దానికి ఇంకొంచెం పైకి వెళ్తే పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఇలా నొక్కితే మీకు తెలుస్తుంది చాలా సివియర్ గా పెయిన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ పెయిన్ సివియర్ గా ఉంటుందో 100% ఇవి ఇంబ్యాలెన్స్ ఉన్నాయనేది మనకు సమస్య తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే మీరు కంటిన్యూగా 2 minutes మార్నింగ్ 2 minutes, మధ్యాహ్నం 2 minutes, సాయంత్రం 2 minutes మీరు 3 పూటలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ గ్లాండ్ 21 days నుంచి 3 months లోపల మీకు యాక్టివ్ అయిపోతుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. అంతేకాదండి, ఈ రెండింటిని యాక్టివేట్ చేసిన తర్వాత మన థైరాయిడ్ పాయింట్ కూడా చూపిస్తాను. అది చూడండి ఇక్కడ ఉంటుంది ఈ పాయింట్. సో ఇక్కడ మీరు దీంతో ఈ ఆక్యుప్రెషర్ పెన్ తో మీరు ఇలా నొక్కినట్టయితే లేదా మీ ఫింగర్ తో అయినా సరే ఇలా వెనకాల సపోర్ట్ తీసుకొని ఇలా నొక్కిన చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. ఇలా టచ్ చేస్తేనే పెయిన్ వస్తుంది కాబట్టి మెల్లిగానే నొక్కండి. రోజు రోజు ప్రెస్ చేస్తున్న కొద్దీ మీకు ఈ పెయిన్ కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ పెయిన్స్ తగ్గిపోతుందో అదే ఇండికేషన్ మీ గ్లాండ్స్ యాక్టివ్ అవుతున్నట్టుగా మీకు ఇండికేషన్ అనమాట. ఓకేనా? నేను చెప్పినట్టుగా మీరు ఖచ్చితంగా మీరు 3 పూటలు ప్రాక్టీస్ చేస్తే మీరు 21 days లోనే మీకు మెల్లిమెల్లిగా ఈ సమస్య పైన హీలింగ్ అనేది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అలా 3 months మీరు కంటిన్యూ చేస్తే మీరు థైరాయిడ్ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు. హ్యాపీగా మీరు హార్మోనైజ్ చేసుకోవచ్చు మీ థైరాయిడ్ గ్లాండ్ ని, పిట్యూటరీ గ్లాండ్ ని, పీనియల్ గ్లాండ్ ని. ఇంకా డెప్త్ గా వెళ్తే ఈ స్ట్రెస్ ని బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు కదా అని కొంతమందికి సమస్య వస్తుంది. ఎస్, అవును. దానికి అడిషనల్ గా ఇంకొన్ని నేను ప్రాణాయామ టిప్స్ చెప్తాను నెక్స్ట్ టైం. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.